ఒక్కసారి ఊహించండి, ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న దేశం, కోట్లాది మంది యువత, లక్షలాది మంది ప్రతిరోజు ఫుట్బాల్ ఆడుతున్నారు. అయినా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫీఫా వరల్డ్ కప్ వేదికపై భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది కేవలం ఓటమి కథ కాదు, ఇది ఒక కోల్పోయిన అవకాశం, తప్పు నిర్ణయాలు, అసంపూర్ణ ప్రణాళికలు మరియు మళ్ళీ లేచేందుకు ప్రయత్నిస్తున్న ఒక దేశం కథ. చాలామంది ఇప్పటికీ ఒక మాట చెబుతుంటారు, భారత్ వరల్డ్ కప్కి వెళ్ళలేదు ఎందుకంటే మన ఆటగాళ్లకు బూట్లు లేవు. కానీ అది నిజమేనా? లేక మనం దశాబ్దాలుగా నమ్ముతున్న అతిపెద్ద అపోహలలో అదొకట? ఈరోజు భారత్ ఫుట్బాల్ చరిత్రలో జరిగిన ప్రతి ముఖ్యమైన విషయాన్ని ఆధారాలతో, వాస్తవాలతో మరియు పూర్తిగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, అస్లీ ఫ్యాక్ట్స్ 360కి స్వాగతం. భారత్ ఫుట్బాల్ ప్రారంభం. ఫుట్బాల్ భారతదేశానికి వచ్చినది బ్రిటిష్ పాలన కాలంలో. మొదట ఇది సైనిక శిబిరాల్లో మాత్రమే ఆడేవారు. కానీ కొద్ది కాలానికే కోల్కతా, గోవా, కేరళ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో స్థానిక యువత కూడా ఈ ఆటను స్వీకరించింది. 1911లో మోహన్ బగాన్ అనే భారతీయ క్లబ్ బ్రిటిష్ సైనిక జట్టును ఓడించి ఐఎఫ్ఏ షీల్డ్ గెలవడం జరిగింది. భారత ఫుట్బాల్ చరిత్రలో ఇది ఒక గొప్ప మలుపు. అది కేవలం ఒక ట్రోఫీ విజయం కాదు, బ్రిటిష్ పాలనలో ఉన్న భారతీయుల ఆత్మవిశ్వాసానికి ఒక ప్రతీక. స్వాతంత్రం తర్వాత 1947లో భారత్ స్వాతంత్రం పొందింది. కొత్త దేశం, కొత్త ఆశలు, కొత్త కలలు. క్రీడల్లో కూడా ప్రపంచానికి మన సామర్థ్యాన్ని చూపించాలని దేశం కోరుకుంది. అప్పటికే భారత్ ఫుట్బాల్ మంచి స్థాయిలో ఉండేది. 1948 లండన్ ఒలింపిక్స్లో భారత జట్టు పాల్గొంది. ఫ్రాన్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది. కానీ ఆట తీరుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ మ్యాచ్లో భారత ఆటగాళ్లు 2 పెనాల్టీలను మిస్ చేయకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అప్పటి విశ్లేషకులు పేర్కొన్నారు. కొంతమంది ఆటగాళ్లు చెప్పులు లేకుండానే ఆడటం కూడా ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. 1950 ఫీఫా వరల్డ్ కప్. 1950 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నిర్వహించిన మొదటి ఫీఫా వరల్డ్ కప్. ఆతిథ్యమిచ్చింది బ్రెజిల్. ఆసియా నుంచి అర్హత కోసం జరిగిన ప్రక్రియలో కొన్ని దేశాలు తమ పేర్లు ఉపసంహరించుకోవడంతో భారత్కు వరల్డ్ కప్లో పాల్గొనే అవకాశం వచ్చింది. అంటే భారత్ నిజంగానే ఫీఫా వరల్డ్ కప్లో ఆడే హక్కు సంపాదించింది. ఒక్కసారి ఆలోచించండి, మనకు వరల్డ్ కప్ టికెట్ వచ్చింది కానీ మ్యాచ్ మాత్రం ఆడలేదు. ఇది చూస్తే ఎగ్జామ్ హాల్ వరకు వెళ్ళి ఆన్సర్ షీట్ ఇవ్వకుండా ఇంటికి వచ్చినట్టే ఉంది కదా. చివరి క్షణంలో భారత జట్టు బ్రెజిల్కు వెళ్ళలేదు. అప్పటి నుంచి ఒకే కథ దేశమంతా వ్యాపించింది, బూట్లు లేకపోవడంతో ఫీఫా అనుమతించలేదు అని. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలు చూస్తే అది ఒక్కటే కారణం కాదని తెలుస్తుంది. అప్పటి పరిస్థితుల్లో బ్రెజిల్ వరకు ప్రయాణ ఖర్చులు చాలా ఎక్కువ. భారత్ ఫుట్బాల్ సంఘం ఆర్థికంగా బలంగా లేదు. వరల్డ్ కప్ కంటే ఒలింపిక్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సన్నాహక శిబిరాలు కూడా తగినంత జరగలేదు. ఈ అన్ని కారణాలు కలిసి భారత్ వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడానికి దారితీశాయి. అంటే బూట్లు లేక వరల్డ్ కప్ ఆడలేకపోయాం అనేది పూర్తి నిజం కాదు. అంటే ఒక వాట్సాప్ ఫార్వర్డ్ దాదాపు 70 సంవత్సరాలు మనల్ని నమ్మించిందన్నమాట. అది మొత్తం కథలో ఒక చిన్న భాగం మాత్రమే. ఒక ప్రశ్న, ఒకవేళ 1950లో భారత్ నిజంగానే వరల్డ్ కప్ ఆడి ఉంటే ఈరోజు భారత్ ఫుట్బాల్ చరిత్ర పూర్తిగా వేరేలా ఉండేదా? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎవరూ చెప్పలేరు. కానీ 1950 నిర్ణయం భారత్ ఫుట్బాల్ చరిత్రలో అత్యంత పెద్ద మలుపు అనే విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఆ తర్వాత ఏమైంది? అయితే తర్వాత ఏం జరిగింది? ఒకప్పుడు ఆసియాను శాసించిన భారత ఫుట్బాల్ ఎలా క్రమంగా వెనుకబడిపోయింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 1950 ఫీఫా వరల్డ్ కప్ అవకాశం చేజారింది అంటే భారత్ ఫుట్బాల్ అక్కడితో ముగిసిపోయిందని అనుకుంటే అది పూర్తిగా తప్పు. నిజానికి ఆ తర్వాతే భారత్ ఫుట్బాల్ తన అత్యుత్తమ దశను చూసింది. ఈ రోజుకు కూడా ఆ కాలాన్ని భారత్ ఫుట్బాల్ స్వర్ణయుగంగా పిలుస్తారు. భారత్ ఫుట్బాల్ స్వర్ణయుగం 1950వ సంవత్సరం చివరి నుండి 1960వ సంవత్సరం ప్రారంభం వరకు ఆసియాలో భారత్ ఫుట్బాల్కు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆ కాలంలో భారత జట్టుకు కోచ్గా పనిచేసిన సయ్యద్ అబ్దుల్ రహీం భారత్ ఫుట్బాల్ చరిత్రలో అత్యంత గొప్ప కోచ్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన కేవలం జట్టును తయారు చేయలేదు, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఆధునిక వ్యూహాలతో, క్రమశిక్షణతో జట్టును ఒక బలమైన యూనిట్గా మార్చారు. 1951 ఆసియా క్రీడలు. 1951లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ ఫుట్బాల్లో స్వర్ణ పతకం గెలిచింది. ఇది స్వాతంత్రం తర్వాత భారత ఫుట్బాల్కు వచ్చిన మొదటి పెద్ద అంతర్జాతీయ విజయం. దేశమంతా ఆనందించింది. అప్పుడు ప్రజలకు ఒక నమ్మకం కలిగింది, భారత్ ప్రపంచ స్థాయికి చేరగలదు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్.
1956లో ఆస్ట్రేలియాలో జరిగిన ఒలింపిక్స్లో భారత్ సెమీఫైనల్ వరకు చేరుకుంది. ఇది భారత్ ఫుట్బాల్ చరిత్రలో అత్యుత్తమ ఒలింపిక్ ప్రదర్శనగా ఇప్పటికీ గుర్తించబడుతుంది. ఆ టోర్నమెంట్లో నెవిల్ డిసౌజా హ్యాట్రిక్ సాధించారు. ఒలింపిక్ ఫుట్బాల్లో హ్యాట్రిక్ చేసిన తొలి ఆసియా ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇది ఇప్పటికీ భారత్ ఫుట్బాల్ చరిత్రలో అత్యంత గర్వకారణమైన ఘట్టాల్లో ఒకటి. 1962 ఆసియా క్రీడలు. 1962లో ఇండోనేషియాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ మళ్లీ స్వర్ణ పతకం గెలిచింది. ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించడం జరిగింది. ఆ కాలంలో భారత జట్టు ఎంత బలంగా ఉందో చూపించింది. ఆ సమయంలో భారత్ను ఆసియాలోని అగ్రశ్రేణి ఫుట్బాల్ దేశాల్లో ఒకటిగా పరిగణించేవారు. అయితే తర్వాత ఏం జరిగింది? ఇదే అసలు ప్రశ్న. ఒకప్పుడు ఆసియాను శాసించిన భారత్ ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో కూడా ఎందుకు కష్టపడుతుంది? దీనికి ఒక్క కారణం లేదు, చాలా కారణాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది సరైన ప్రణాళిక లేకపోవడం. స్వర్ణయుగం తర్వాత దీర్ఘకాలిక ప్రణాళికలు బలహీనపడ్డాయి. ప్రపంచ ఫుట్బాల్ వేగంగా మారుతుండగా భారత్ మాత్రం అదే స్థాయిలో నిలిచిపోయింది. కొత్త వ్యూహాలు, శాస్త్రీయ శిక్షణ, ఆటగాళ్ల అభివృద్ధి, వీటిలో పెట్టుబడులు తగినంతగా పెరగలేదు. రెండవది యువ ఆటగాళ్ల అభివృద్ధిపై తక్కువ దృష్టి. యూరప్, దక్షిణ అమెరికా దేశాల్లో 6 నుంచి 8 ఏళ్ల వయసు నుంచే పిల్లలకు ప్రొఫెషనల్ శిక్షణ ప్రారంభమవుతుంది. ప్రతి క్లబ్కు యువజన అకాడమీ ఉంటుంది. ప్రతి ప్రతిభావంతుడైన ఆటగాడిని గుర్తించే వ్యవస్థ ఉంటుంది. భారత్లో చాలా సంవత్సరాల పాటు ఇలాంటి వ్యవస్థ పరిమితంగానే ఉండిపోయింది. దీని ప్రభావం జాతీయ జట్టుపై పడింది. మూడవది బలమైన దేశీయ లీగ్ లేకపోవడం. ప్రపంచంలో ప్రతి విజయవంతమైన ఫుట్బాల్ దేశానికి ఒక బలమైన దేశీయ లీగ్ ఉంటుంది. అక్కడి ఆటగాళ్లు ప్రతి వారం అత్యున్నత స్థాయి పోటీల్లో ఆడతారు. భారత్లో కూడా దేశీయ లీగులు ఉన్నప్పటికీ వాటి నిర్మాణం, స్థిరత్వం, ప్రేక్షకాదరణ అనేక సంవత్సరాల పాటు పరిమితంగానే ఉండిపోయింది. దీంతో అంతర్జాతీయ స్థాయికి అవసరమైన పోటీ అనుభవం చాలామంది ఆటగాళ్లకు దక్కలేదు. నాలుగవది క్రికెట్ ప్రభావం. భారత్లో క్రీడ అంటే చాలామందికి మొదట గుర్తొచ్చేది క్రికెట్. ఇది ఫుట్బాల్కు శత్రువు కాదు, కానీ ప్రజాదరణ, స్పాన్సర్లు, మీడియా దృష్టి, పెట్టుబడుల విషయంలో క్రికెట్కు దక్కిన స్థాయి ఫుట్బాల్కు చాలా కాలం దక్కలేదు. మన దగ్గర ఎవరైనా ఏ స్పోర్ట్ చూస్తావని అడిగితే ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుంది అని అడుగుతారు. ఫుట్బాల్ అంటే మెస్సీ, రొనాల్డో అంతే నాకు తెలిసింది అంటారు. దీనివల్ల అనేక ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఫుట్బాల్ను కెరీర్గా ఎంచుకోవడంలో వెనుకంజ వేశారు. ఐదవది మౌలిక వసతుల కొరత. ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తయారు చేయాలంటే నాణ్యమైన మైదానాలు, లైసెన్స్ పొందిన కోచ్లు, స్పోర్ట్స్ సైన్స్, ఫిట్నెస్ నిపుణులు, వైద్య సదుపాయాలు, పోషకాహార నిపుణులు వీటన్నీ అవసరం. భారత్లో ఈ రంగంలో పురోగతి జరుగుతున్నప్పటికీ దేశ జనాభాతో పోలిస్తే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఒక ముఖ్యమైన విషయం, చాలామంది అనుకునేలా భారత ఫుట్బాల్ వెనుకబడడానికి ఒక వ్యక్తి లేక ఒక సంస్థ లేదా ఒక ప్రభుత్వం మాత్రమే కారణం కాదు. ఇది దశాబ్దాలుగా పేరుకుపోయిన అనేక సమస్యల ఫలితం. అలాగే దీన్ని ఒక్క రోజులో మార్చడం కూడా సాధ్యం కాదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితి మారుతోంది. భారత ప్రభుత్వం, ఫుట్బాల్ సంఘం, ప్రైవేట్ సంస్థలు మరియు క్లబ్లు కలిసి కొత్త మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు భారత్ ఫుట్బాల్ ఎందుకు వెనుకబడిందో చూశాం, కానీ చాలామంది అడిగే ప్రశ్న ఒక్కటే: ప్రభుత్వం అసలు ఏం చేయదా? సోషల్ మీడియాలో చాలామంది అంతా క్రికెట్కే డబ్బు, ఫుట్బాల్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అని కామెంట్లు చేస్తుంటారు. కానీ అది నిజమా? వాస్తవాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం నేరుగా ఏఐఎఫ్ఎఫ్ను నడుపుతుందా? ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. భారత ప్రభుత్వం ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను నేరుగా నిర్వహించదు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది ఒక స్వతంత్ర జాతీయ క్రీడా సమైక్య. జాతీయ జట్టు ఎంపిక, కోచ్ నియామకం, దేశీయ టోర్నమెంట్ల నిర్వహణ, రిఫరీల అభివృద్ధి, యువజన పోటీలు ఇవన్నీ ఏఐఎఫ్ఎఫ్ బాధ్యతలు. ప్రభుత్వం విధానపరమైన సహాయం, శిక్షణ, మౌలిక వసతులు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. నిజంగా ప్రభుత్వం డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తుంది? కొంతమంది అనుకుంటారు ప్రభుత్వం ఈరోజు డబ్బు ఇస్తే రేపే భారత్ వరల్డ్ కప్ ఆడేస్తుందని. అలా అయితే ఎగ్జామ్ ఫీ కట్టిన వెంటనే డిగ్రీ కూడా ఇంటికి వచ్చేసేదేమో. చాలామంది అనుకునేలా ప్రభుత్వం నేరుగా ప్రొఫెషనల్ క్లబ్లకు డబ్బు ఇవ్వదు. దానికి బదులు ఆటగాళ్ల అభివృద్ధి కోసం పలు పథకాల ద్వారా పెట్టుబడులు పెడుతుంది. అందులో భాగంగానే ఖేలో ఇండియా. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించడం, వారికి శిక్షణ, పోటీలు, స్కాలర్షిప్లు మరియు క్రీడా మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఫుట్బాల్ కూడా ఇందులో ఒక ముఖ్యమైన క్రీడ.
పాఠశాలలు, కాలేజీలు, రాష్ట్ర స్థాయి పోటీలు, జాతీయ స్థాయి టోర్నమెంట్ల ద్వారా వేలాది మంది యువ ఆటగాళ్లకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఇప్పుడు ఇది మరో ముఖ్యమైన సంస్థ. ఈ సంస్థ దేశవ్యాప్తంగా శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తుంది. అత్యుత్తమ కోచ్లు, ఫిట్నెస్ నిపుణులు, స్పోర్ట్స్ సైన్స్, ఫిజియోథెరపీ, పోషకాహార నిపుణులు, వైద్య సహాయం ఇలాంటి అనేక సేవలను అందిస్తుంది. భారత ఫుట్బాల్ ఆటగాళ్లు కూడా ఈ సదుపాయాలను ఉపయోగించుకుంటున్నారు. మరొకటి టాప్స్. టాప్స్ అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ లేదా టాప్స్. ప్రధానంగా ఒలింపిక్ క్రీడల కోసం రూపొందించబడిన కార్యక్రమం. ఫుట్బాల్ ఒక జట్టు క్రీడ కావడంతో దీని ద్వారా పరిమిత ప్రయోజనాలే లభిస్తాయి. అయితే అత్యుత్తమ క్రీడా శాస్త్రం, అంతర్జాతీయ శిక్షణ, సపోర్ట్ సిస్టంల అభివృద్ధి వంటి అంశాల్లో ఈ విధానాల ప్రభావం పరోక్షంగా ఇతర క్రీడలకు ఉపయోగపడుతుంది. అయితే భారత ప్రభుత్వం స్పోర్ట్స్ పైన నిజంగా ఖర్చు పెంచుతుందా? అవును. గత 10 ఏళ్లలో క్రీడల కోసం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గణనీయంగా పెరిగింది. అందులో ఖేలో ఇండియా వంటి పథకాలకు కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. అయితే ఈ మొత్తం డబ్బు ఫుట్బాల్కే వెళ్తుందని అనుకోవడం తప్పు. ఈ నిధులు అథ్లెటిక్స్, హాకీ, బాక్సింగ్, కుస్తీ, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ ఇలా అనేక క్రీడల మధ్య విభజించబడతాయి. అయితే ఫీఫా కూడా సహాయం చేస్తుందా అంటే అవును. ప్రపంచ ఫుట్బాల్ సంస్థ ఫీఫా సభ్య దేశాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిక్షణ కేంద్రాలు, కోచ్ల అభివృద్ధి, రిఫరీ శిక్షణ, యూత్ ఫుట్బాల్, మహిళల ఫుట్బాల్ ఇలాంటి అనేక రంగాల్లో ఫీఫా సాంకేతిక మరియు అభివృద్ధి సహాయం అందిస్తుంది. AIFF కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతుంది. ఇక దేశీయ లీగ్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఇండియన్ సూపర్ లీగ్ 2014లో ప్రారంభమైంది. భారత ఫుట్బాల్లో ఇది ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. టెలివిజన్ ప్రసారాలు, అంతర్జాతీయ కోచ్లు, విదేశీ ఆటగాళ్లు, మెరుగైన స్టేడియాలు, ప్రొఫెషనల్ల నిర్వహణ ఇవి భారత ఫుట్బాల్కు కొత్త గుర్తింపు తీసుకువచ్చాయి. అయితే ISL ఒక్కటే ఉంటే భారత్ వరల్డ్ కప్ ఆడేస్తుందనుకోవడం కూడా సరైంది కాదు. ISL కంటే ముందు నుంచే భారతదేశంలో I-లీగ్ కొనసాగుతుంది. దేశంలోని అనేక సాంప్రదాయ క్లబ్లు ఈ లీగ్ ద్వారానే ఎదిగాయి. నేటికి I-లీగ్ భారత ఫుట్బాల్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరి సమస్య ఎక్కడ ఉంది? ఇక్కడే అసలు విషయం. డబ్బు ఉండటం ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ఫుట్బాల్ దేశాల్లో 8 నుంచి 10 సంవత్సరాల వయసు నుంచే పిల్లలకు శాస్త్రీయ శిక్షణ ఇస్తారు. ప్రతి జిల్లాలో, ప్రతి క్లబ్లో యువజన అభివృద్ధి వ్యవస్థ ఉంటుంది. వందలాది లైసెన్స్ పొందిన కోచ్లు ఉంటారు. ప్రతి సంవత్సరం వేలాది పోటీలు జరుగుతాయి. ఈ మొత్తం వ్యవస్థ 20 నుంచి 30 సంవత్సరాల పాటు నిరంతరంగా పనిచేస్తుంది. భారత్ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుంది. కానీ ప్రపంచ స్థాయికి చేరుకోవాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. కానీ మనం మాత్రం మొక్క నాటిన మరుసటి రోజే కొబ్బరికాయలు ఎప్పుడు వస్తాయని అడిగే టైపు. ఒక నిజాన్ని అందరూ గుర్తించాలి. ప్రభుత్వం ఏమీ చేయడం లేదు అని చెప్పడం ఎంత తప్పో, డబ్బు పెడితే చాలు వరల్డ్ కప్ ఆడేస్తాం అని అనుకోవడం కూడా అంతే తప్పు. ప్రపంచ స్థాయి ఫుట్బాల్ని నిర్మించడానికి ప్రభుత్వం, AIFF, రాష్ట్ర సంఘాలు, క్లబ్లు, కోచ్లు, పాఠశాలలు, తల్లిదండ్రులు మరియు ఆటగాళ్ళు అందరూ కలిసి పని చేయాల్సిందే. అప్పుడే ఒక బలమైన ఫుట్బాల్ దేశం రూపుదిద్దుకుంటుంది. అయితే ఇప్పుడు భారత్ ఎందుకు వెనుకబడింది? జపాన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా లాంటి దేశాలు ఎలా ముందుకు వెళ్ళాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. భారత్ గురించి మాట్లాడేటప్పుడు ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. జపాన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా వంటి ఆసియా దేశాలు వరుసగా ఫీఫా వరల్డ్ కప్లో ఆడుతున్నాయి. కానీ భారత్ మాత్రం ఇంకా ఎందుకు అర్హత సాధించలేకపోతుంది అని. దీనికి సమాధానం జనాభాలో లేదు, డబ్బులో కూడా లేదు, వ్యవస్థలో ఉంది. 1970వ సంవత్సరం తర్వాత జపాన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఫుట్బాల్ను కేవలం ఒక ఆటగా కాకుండా దేశ భవిష్యత్తు కోసం పెట్టుబడిగా చూసింది. 1993లో J-లీగ్ అనేది ప్రారంభమైంది. జపాన్ 30 సంవత్సరాలు ప్లాన్ చేసింది. మనం మాత్రం మ్యాచ్ ఓడిపోయిన వెంటనే కోచ్ను మార్చేయండి అని అంటాం. ప్రతి ప్రొఫెషనల్ క్లబ్కు యువజన అకాడమీలు ఏర్పాటు చేసింది. చిన్నపిల్లలకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించడం ప్రారంభించింది. లైసెన్స్ పొందిన కోచ్ల సంఖ్యను భారీగా పెంచింది. ప్రతి సంవత్సరం వేలాది యువ ఆటగాళ్లు పోటీల్లో పాల్గొనేలాగా వ్యవస్థను రూపొందించింది. దక్షిణ కొరియా కూడా ఇదే మార్గాన్ని అనుసరించింది. పాఠశాల స్థాయి నుంచే ఫుట్బాల్కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. విశ్వవిద్యాలయాలు, సైనిక జట్లు, ప్రొఫెషనల్ క్లబ్లు ఒకే అభివృద్ధి వ్యవస్థలో పనిచేయడం ప్రారంభించాయి. ఫలితంగా ప్రపంచ స్థాయి ఆటగాళ్లు నిరంతరం తయారవుతూ వచ్చారు. సౌదీ అరేబియా మరో ఉదాహరణ.
అక్కడ ప్రభుత్వం, ఫుట్బాల్ సమైక్య రెండూ కలిసి భారీగా పెట్టుబడులు పెట్టాయి. ప్రపంచ స్థాయి శిక్షణ కేంద్రాలు, ఆధునిక స్టేడియాలు, విదేశీ కోచ్లు, అంతర్జాతీయ ప్రమాణాల అకాడమీలు ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లను తమ లీగుకు తీసుకురావడం ద్వారా స్థానిక ఆటగాళ్లకు కూడా ఉన్నత స్థాయి పోటీ అనుభవం కల్పిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి భారత్ పరిస్థితిని చూద్దాం. మన దేశంలో ప్రతిభ కొరత లేదు. గ్రామాల్లో, పట్టణాల్లో, పాఠశాలల్లో వేలాది మంది పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారు. కానీ వారిలో చాలామందికి సరైన కోచింగు, మంచి మైదానము, పోటీలు లేదా అకాడమీలు అందుబాటులో ఉండవు. అనేక ప్రతిభావంతులైన ఆటగాళ్లు మధ్యలోనే ఆటను వదిలేయాల్సి వస్తుంది. అలాగే యూరోప్ లేదా జపాన్లో ఒక ఆటగాడి అభివృద్ధికి 10 నుంచి 15 సంవత్సరాల పాటు నిరంతర ప్రణాళిక ఉంటుంది. భారత్లో మాత్రం అనేక ప్రాంతాల్లో అలాంటి దీర్ఘకాలిక వ్యవస్థ ఇంకా పూర్తిగా బలోపేతం కాలేదు. అయితే పరిస్థితి పూర్తిగా నిరాశాజనకమని చెప్పలేం. గత కొన్నేళ్లుగా ఇండియన్ సూపర్ లీగ్, యువజన లీగులు, ఖేలో ఇండియా, కొత్త ఫుట్బాల్ అకాడమీలు, మెరుగైన కోచ్ల తయారీ వంటి కార్యక్రమాల వల్ల పరిస్థితి క్రమంగా మారుతుంది. ఈ మార్పులు సరైన దిశలో ఉన్నప్పటికీ వాటి ఫలితాలు ప్రపంచ స్థాయిలో కనిపించాలంటే ఇంకా సమయం అవసరం. అందుకే నిపుణులు ఒక విషయాన్ని చెబుతున్నారు. వరల్డ్ కప్ జట్టును ఒక్క ఏడాదిలో తయారు చేయలేరు. దానికోసం కనీసం 1 లేదా 2 తరాల పాటు నిరంతర అభివృద్ధి అవసరం. అంటే భారత్ వెనుకబడటానికి కారణం ఆటగాళ్లలో ప్రతిభ లేకపోవడం కాదు. ఆ ప్రతిభను చిన్నప్పటి నుంచి ప్రపంచ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దే వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలో ఉండటమే అసలు కారణం. అదే వ్యవస్థ మరింత బలపడితే భవిష్యత్తులో భారత ఫుట్బాల్ కూడా ఆసియాలోనే కాదు, ప్రపంచ వేదికపై కూడా తన ముద్ర వేయగలదు. అయితే మనం ఇప్పటివరకు భారత ఫుట్బాల్ చరిత్ర, 1950 వరల్డ్ కప్ అవకాశం, స్వర్ణయుగం, పతనానికి కారణాలు, ప్రభుత్వం, లీగ్ వ్యవస్థ ఇవన్నిటి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అందరూ అడిగే చివరి ప్రశ్న, భారత్ నిజంగా ఒకరోజు ఫీఫా వరల్డ్ కప్ ఆడగలదా? దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ప్రపంచ కప్కు వెళ్ళడం ఎందుకు అంత కష్టం? చాలామంది అనుకుంటారు మన దేశంలో 140 కోట్లకు పైగా జనాభా ఉంది. అయితే ఒక్క మంచి ఫుట్బాల్ జట్టు కూడా ఎందుకు తయారవ్వడం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం జనాభాలో కాదు, వ్యవస్థలో ఉంది. బ్రెజిల్, అర్జెంటీనా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఇలాంటి దేశాల్లో ప్రతి చిన్నారి ప్రతిభను గుర్తించే వ్యవస్థ ఉంది. చిన్న వయసులోనే శిక్షణ, నాణ్యమైన కోచులు, నిరంతర పోటీలు, స్పోర్ట్స్ సైన్స్, పోషకాహారం, వైద్య సహాయం ఇవన్నీ ఒకే గొలుసులో పనిచేస్తాయి. అందుకే ప్రతి తరం కొత్త ప్రపంచ స్థాయి ఆటగాళ్లు తయారవుతుంటారు. అయితే భారతదేశంలో మార్పు మొదలైందా? అవును, మార్పు ప్రారంభమైంది. కొత్త అకాడమీలు, మెరుగైన శిక్షణ, అంతర్జాతీయ కోచ్లు, మహిళలకు ఫుట్బాల్లో పెరుగుతున్న అవకాశాలు, యువజన పోటీలు ఇవి భారత ఫుట్బాల్కు సానుకూల సంకేతాలు. గతంతో పోలిస్తే ఈరోజు పరిస్థితి చాలా మెరుగైంది. కానీ ప్రపంచ కప్కు చేరుకోవాలంటే ఈ మార్పులు దశాబ్దాల పాటు నిరంతరంగా కొనసాగాలి. అయితే ఇప్పుడు భారత ఫుట్బాల్ గురించి ఉన్నటువంటి కొన్ని అపోహలు, వాటి నిజాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది, భారత వరల్డ్ కప్ ఆడలేదు ఎందుకంటే బూట్లు లేవు. నిజం ఏమిటంటే బూట్ల అంశం చర్చల్లో ఉన్నప్పటికీ 1950లో భారత్ తప్పుకోవడానికి ప్రయాణ ఖర్చులు, పరిపాలన నిర్ణయాలు, సన్నాహక లోపాలు, ఒలింపిక్స్కు అప్పట్లో ఇచ్చిన ప్రాధాన్యం వంటి అనేక కారణాలు కలిసి ప్రభావం చూపాయి. రెండవ అపోహ, ప్రభుత్వం ఫుట్బాల్ కోసం ఏమీ చేయదు. నిజం, ప్రభుత్వం క్రీడా అభివృద్ధి కోసం పథకాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక వసతులు, యువజన అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది. అయితే ప్రొఫెషనల్ ఫుట్బాల్ విజయాన్ని ప్రభుత్వం ఒక్కటే నిర్ణయించదు. మూడవ అపోహ, ఐఎస్ఎల్ వచ్చేసింది కాబట్టి భారత్ త్వరలో వరల్డ్ కప్ ఆడేస్తుంది. నిజం, ఐఎస్ఎల్ ఒక ముఖ్యమైన ముందడుగు. కానీ ఒక లీగ్ మాత్రమే సరిపోదు. బలమైన యువజన వ్యవస్థ, వందలాది నాణ్యమైన కోచులు, దీర్ఘకాలిక ప్రణాళిక మరియు వేలాది పోటీలు అవసరం. నాలుగవ ముఖ్యమైన అపోహ, మన దగ్గర టాలెంట్ లేదు. నిజం, భారత్లో ప్రతిభకు కొరత లేదు. మన దేశంలో మాత్రం టీవీ ముందు కూర్చొని మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కోచ్ కూడా, రిఫరీ కూడా, కామెంటర్ కూడా. సమస్య ఏమిటంటే ప్రతి ప్రతిభావంతుణ్ణి గుర్తించి అతన్ని ప్రపంచ స్థాయి ఆటగాడిగా తీర్చిదిద్దే వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాల్సి ఉంది. చివరగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే భారత ఫుట్బాల్ చరిత్ర మనకు ఒక గొప్ప విషయం నేర్పుతుంది. ఒక అవకాశం కోల్పోవడం ఒక దేశ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. కానీ చరిత్రను మార్చేది గతం కాదు, ఈరోజు తీసుకునే నిర్ణయాలు. మంచి మైదానాలు, మెరుగైన కోచ్లు, యువ ఆటగాళ్లకు అవకాశాలు, పారదర్శక పరిపాలన, దీర్ఘకాలిక ప్రణాళిక ఇవి ఉంటే భారత ఫుట్బాల్ భవిష్యత్తు మరింత బలపడే అవకాశం ఉంది.
ఫీఫా వరల్డ్ కప్ అనేది ఒక కేవలం టోర్నమెంట్ కాదు. ఇది ప్రతి దేశం తన కలలను పరీక్షించుకునే వేదిక. భారత్ ఆ వేదికపై ఇంకా అడుగు పెట్టలేదు. కానీ భారత ఫుట్బాల్ కథ ముగియలేదు. ఇది ఇంకా కొనసాగుతుంది. ఈరోజు మైదానంలో బంతిని తన్నుతున్న ఒక చిన్నారి రేపు భారత జెర్సీ ధరించి ప్రపంచ వేదికపై నిలబడవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందో ఈరోజు ఎవరూ చెప్పలేరు. కానీ ఆ రోజు రావాలంటే ప్రభుత్వం, ఫుట్బాల్ సంఘాలు, క్లబ్లు, కోచ్లు, తల్లిదండ్రులు మరియు అభిమానులు అందరూ కలిసి ఈ ఆటను ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే భారత ఫుట్బాల్కు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఏమైనా ఒకరోజు భారత్ ఫీఫా వరల్డ్ కప్ గెలిస్తే మన వాట్సాప్ యూనివర్సిటీ మాత్రం ఇది మా ప్లాన్ వల్లే జరిగింది అని క్రెడిట్స్ తీసుకునే అవకాశం ఉంది. చివరగా ఒక్క విషయం, ఈ వీడియో ద్వారా భారత ఫుట్బాల్ గురించి ఉన్న ప్రధాన అపోహలను, వాస్తవాలను, చరిత్రను మరియు భవిష్యత్ అవకాశాలను తెలుసుకున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటే వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి నిజాలు, చరిత్ర మరియు ఆసక్తికరమైన విశ్లేషణల కోసం అస్లీ ఫ్యాక్ట్స్ 360 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.